చూస్తున్నాం హైదరాబాద్ ని వరుణుడు ముంచెత్తాడు. పంజాగుట్ట, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అలాగే సికింద్రాబాద్, బేగంపేట, అమీర్పేటలో కూడా వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోర్డుపల్లిలో వర్షం కురిసింది. అలాగే కుషాయిగూడ, చెర్లపల్లి, హైత్ నగర్, మలక్పేటల్లో, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో కుండపోతగా వర్షం కురిసింది. మలక్పేట్, దిల్సుఖ్ నగర్ మార్గంలో రోడ్లపైనే ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి కనిపిస్తోంది. రైల్వే బ్రిడ్జ్ కింద నీరు నిలిచి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి వాహనదారులు కష్టాలు పడ్డారు. కర్మాన్ ఘాట్ లో కురిసిన వర్షానికి రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. వరదకు కార్లు, బైక్లు సైతం కొట్టుకుపోయాయి. మనం చూస్తున్నాం దృశ్యాల్లో మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కింద మోకాలు లోతు ఏ విధంగా నిలిచిపోయింది అనింది. మలక్పేట్, దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచి ట్రాఫిక్ కి తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. గంటల తరబడి ప్రయాణికులు నరకం చూశారు. రైల్వే బ్రిడ్జ్ కింద వరద నీరు నిలిచిపోవడంతో భారీ ఎత్తున వాహనాలు కూడా నిలిచిపోయాయి. అటు కర్మాన్ ఘాట్ ఏరియాలో దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా వాహనాలు ఆగిపోయిన దృశ్యాల్ని, మోకాల్లోతు కంటే కూడా ఎక్కువగా నీరు అక్కడ ప్రవహిస్తోంది. సగం కార్లు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గ్రీడ్ పార్క్ కాలనీ రోడ్ నంబర్ 6 అది భారీ వరదకి కార్లు, బైక్లు కొట్టుకుపోయాయి. వాటిని పట్టుకుని స్థానికులు నిలబడిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూడొచ్చు. తమ వాహనాల్ని స్థానికులు కాపాడుకుంటున్న దృశ్యాలవి. మరొకవైపు చైతన్యపురిలో ఒక ఆటో వరదలో కొట్టుకుపోతున్న దృశ్యం అది. వరద నీటిలో ఏకంగా ఆటో కొట్టుకుపోతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇంటి సెల్లార్ మునిగిపోయేంత వాటర్ అక్కడ మనకి కనిపిస్తోంది. అలాగే బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎక్కడి వారు అక్కడే అలా నిలిచిపోయారు. మరో చైతన్యపురిలో వరద తీవ్రతని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. వరద నీటిలో ఆటో కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్ పై 4 బాక్సుల్లో విజువల్స్ చూడొచ్చు. వనస్థలిపురం, మలక్పేట్, కోటి, సికింద్రాబాద్ ఈ 4 ఏరియాస్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం చూస్తే వర్ష తీవ్రతని మనం గమనించవచ్చు. ప్రతి చోట కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది మనం గమనిస్తే హైదరాబాద్ లో అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురవగా అంబర్పేటలో 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు సైదాబాద్లో 8.3 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో 8, ఉప్పల్లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎల్బీ నగర్లో 6.9, హిమాయత్ నగర్లో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎక్కడికక్కడ భారీగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. మనం చూడొచ్చు సికింద్రాబాద్, మలక్పేట్, కోటి, వనస్థలిపురం నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.